అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అల్లా గుణగణాలు, ఆయన శక్తి సామర్థ్యాల అధికార దర్పం. అల్లా ప్రపంచంలోని తన దాసులందరి కోసం ఏక దైవారాధన, తౌహీద్ మార్గాన్ని సమ్మతించి ఆమోదించాడు. కానీ ఎంతోమంది ఈ సత్యాన్ని విస్మరించి చాలా సులువుగా బహుదైవారాధన పాపానికి ఒడిగడుతున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి, అల్లా గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోలేకపోవటం. వాటిని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే మనిషి ఎన్నడూ బహుదైవారాధన ఒడిగట్టడు. అన్నిటికీ మూలాధారం అల్లా. అది ఖురాన్ చెబుతోంది, అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమాకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి, మానవులకు ముందు ఉన్నదానిని, ప్రపంచంలో జరిగేది వెనుక ఉన్నదానిని, పరలోకంలో జరగబోయేది కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారు గ్రహించలేరు. ఆయన కుర్సీ వైశాల్యం భూమాకాశాలను చుట్టి ఉంది. అర్ష్, కుర్చీ, అల్లా యొక్క కుర్చీ భూమాకాశాలను చుట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.